నేను ప్రీవియస్ వీడియోలో మీకు యాక్టివేట్ యువర్ వ్యాలెట్ ఎట్లా చేసుకోవాలో చెప్పాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు పైలో 9th స్టెప్ మైగ్రేషన్ స్టెప్ కంప్లీట్ అవ్వకపోయినా జస్ట్ కేవైసీ కంప్లీట్ అయినా మీరు ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నారు అండ్ చాలామందికి వ్యాలెట్ యాక్టివ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 16.2437 పై కాయిన్స్ అని నాకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అండ్ ఇక నాకు అవైలబుల్ బ్యాలెన్స్లో కూడా యాడ్ అయిపోయినాయి. ఇవి నేను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ పే మీద క్లిక్ చేసి. ఈ విధంగా మీరు ఏంటంటే 9th స్టెప్ మైగ్రేషన్ స్టెప్ కంప్లీట్ కాకపోయినా కేవైసీ కంప్లీట్ అయితే చాలు మీరు ఏంటంటే పై కాయిన్స్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. ఎట్లా కాయిన్స్ అనేవి బై చేసుకోవాలి అండ్ మనం ఎట్లా కాయిన్స్ అనేది హోల్డ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను డీటెయిల్గా మీకు పై కాయిన్స్ని మనం ఎట్లా బై చేసుకోవాలో చెప్తాను. ఈ పై కాయిన్స్ని మనం బై చేయాలంటే మనకి ఒక ఎక్స్చేంజ్ కావాలి. ఇది బెస్ట్ ఎక్స్చేంజ్ ఏంటంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ బిట్గెట్ ఎక్స్చేంజ్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలి అండ్ యాప్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే బిట్గెట్ ఎక్స్చేంజ్లో కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఉంది కదా యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు P2P ట్రేడింగ్ అని ఉంటుంది. P2P ట్రేడింగ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు స్క్రీన్ ఇట్లా చూపిస్తుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ USDTs అనేవి బై చేయాలి. నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు 1000 రూపీస్కి USDTs అనేవి బై చేస్తాను అండ్ ఆ 1000 రూపీస్కి వర్త్ మనకి పై కాయిన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ UPI అని ఉంటుంది. UPI మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే పేమెంట్ మోడ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏంటంటే నచ్చిన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ UPIని సెలెక్ట్ చేసుకున్నాను. మనకి రిస్ట్రిక్టెడ్ అని చూపిస్తుంది కదా, మీరు ఏం చేస్తారంటే రిస్ట్రిక్టెడ్ అని కాకుండా నార్మల్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఈ పర్సన్ వచ్చేసి మనకి 280 ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేశాడు 30 డేస్లో అండ్ 100% రేటింగ్ అనేది ఉంది. ఇతను ఆన్లైన్లో లేడు. ప్రజెంట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో ఉన్న పర్సన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఈ పర్సన్ ఏంటంటే లిమిట్ చూడండి మినిమమ్ 100 రూపీస్ వర్త్ USDTs అనేవి మనం ఈ పర్సన్ దగ్గర బై చేయొచ్చు అండ్ మ్యాక్సిమం వచ్చేసి 516 USDT వరకు బై చేయొచ్చు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి మనకి మినిమమ్ 100 రూపీస్ బై చేయొచ్చు అండ్ మ్యాక్సిమం 1111 రూపీస్ అనేవి బై చేయొచ్చు. ఈ పర్సన్ ఆన్లైన్లో ఉన్నాడు అండ్ ఇక్కడ చూడండి 662 ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేశాడు అండ్ రేటింగ్ కూడా బాగుంది. సో నేను ఈ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ బై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బై మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మినిమమ్ అని చూపిస్తుంది అండ్ పై డౌన్లో మీకు లిమిట్ అని ఉంది కదా అండ్ ఇక్కడ మీకు UPI అని కూడా ఉంటుంది. ఇక నేను ఎగ్జాంపుల్గా 1000 రూపీస్ వర్త్ USDT కావాలి కాబట్టి నేను 1000 రూపీస్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో బై USDT అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ మనకి క్వాంటిటీ వచ్చేసి 1000 రూపీస్కి 10.43 USDTs అనేవి వస్తున్నాయి అండ్ 1 USDT ప్రైస్ వచ్చేసి మనకి 95.85 రూపీస్ అనేవి ఉంది అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ ట్రేడింగ్ అమౌంట్ 1000 ఉంది అండ్ రిసిప్ట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ శర్మ అంకిత్ అని ఉంది. మీరు ఈ UPIకి ఇప్పుడు 1000 రూపీస్ అనేది సెండ్ చేయాలి. అక్కడ నేమ్ కూడా మీకు శర్మ అంకిత్ అనే ఉండాలి. అట్లా ఉంటే మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫోన్పే యాప్ని ఓపెన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ UPI ఐడిని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టు బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ టు ఎనీ UPI యాప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి అండ్ డౌన్లో మీకు యాడ్ UPI ఐడి అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇందాక కాపీ చేసిన UPI ఐడిని ఇక్కడ యాడ్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నేమ్ చూడండి, ప్రీవియస్గా నేను చెప్పిన నేమ్ ఇక్కడ నేమ్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తాను. 1000 రూపీస్ అనేది పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత దాని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే పెయిడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఐ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ అమౌంట్ అని ఉంది కదా, ఇది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఏం చేస్తారంటే బిట్గెట్ ఎక్స్చేంజ్లో డౌన్లో అసెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ USDT టెటర్ అని చూపిస్తుంది. 10.6 USDTs అనేవి మనకి రిసీవ్ అయినాయి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇదేంటంటే ఫస్ట్ మనకి OTC దాంట్లోకి వస్తాయి. మనం ఏంటంటే స్పాట్కి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయగానే ఫ్రమ్ స్పాట్ పెట్టుకోండి, కింద టు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ OTC పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ మీద OTC అండ్ టు మీద స్పాట్ క్లిక్ చేయాలి అండ్ ఇక్కడ నేను ఆల్ మీద క్లిక్ చేస్తాను. ఎంతైతే కాయిన్స్ ఉన్నాయో ఎంతైతే USDTs ఉన్నాయో అవి నాకు అంతా చూపిస్తాయి. అండ్ ఇక్కడ డౌన్లో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి స్క్రీన్ అనేది చూపిస్తుంది ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అని అండ్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ట్రేడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పై USDT అని చూపిస్తుంది. ఒకవేళ మీకు చూపిపోయిన ఇక్కడ డౌన్లోడ్ యారో మీద క్లిక్ చేసి పైని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మార్కెట్ ఉంచేయండి అండ్ ఇక్కడ టోటల్ ఉంది కదా, ఈ పాయింటర్ నేను ఇట్లా మూవ్ చేస్తాను. అంటే నాకు అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బై పై మీద క్లిక్ చేయండి. నేను టోటల్ USDTs 10.60 చూపిస్తుంది. ఇక్కడ బై పై మీద క్లిక్ చేస్తాను. సక్సెస్ఫుల్ అయిపోయింది అండ్ అమౌంట్ చూడండి నాకు
16.3 పైస్ అనేవి వచ్చినాయి. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇక్కడ అసెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ పై నెట్వర్క్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఆన్ చేయని విత్డ్రాల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ఈ స్క్రీన్ చూపిస్తుంది. ఇక్కడ వ్యాలెట్ అడ్రస్ దగ్గర మనం పై వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి. అండ్ విత్డ్రా నెట్వర్క్ వచ్చేసి పై నెట్వర్క్ ఉండాలి. అండ్ మినిమం మనం 5 కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు వ్యాలెట్ అడ్రస్ కోసం ఏం చేస్తారంటే పై బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా చూపిస్తుంది. పై మ్యానెట్ అని ఉండాలి. అండ్ ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి విత్డ్రా అడ్రస్ నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ విత్డ్రా నెట్వర్క్ దగ్గర పై నెట్వర్క్ సెలెక్ట్ చేశాను. అండ్ విత్డ్రా అమౌంట్ దగ్గర 62.2837 ఆల్ మీద క్లిక్ చేస్తే నాకు ఇంత పై కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్క్రీన్ చూపిస్తుంది అమౌంట్ టు బి రిసీవ్డ్ అని 16.243 పై కాయిన్స్ అనేవి నాకు ఈ అడ్రస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక నాకు ఏంటంటే విత్డ్రా సబ్మిటెడ్ అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ వ్యూ విత్డ్రా మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అయ్యింది. తర్వాత పెండింగ్ రివ్యూలోకి వెళ్తుంది. తర్వాత ప్రాసెసింగ్ అయ్యింది. అండ్ లాస్ట్లో మనకు సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది మీకు 5 to 10 minutesలో ఈ ఆల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు ఫైనల్ స్టెప్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ అని. ఇట్లా కంప్లీట్ అయితే మీకు ఏంటంటే పై కాయిన్స్ అనేవి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఇక్కడ చూడండి 16.2437 పై కాయిన్స్ అనేవి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. అండ్ ఇక నాకు అవైలబుల్ బ్యాలెన్స్లో కూడా యాడ్ అయిపోయినాయి. ఇవి నేను ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇక్కడ పే మీద క్లిక్ చేసి. ఈ విధంగా మీరు ఏంటంటే 9th స్టెప్ మైగ్రేషన్ స్టెప్ కంప్లీట్ కాకపోయినా కేవైసీ కంప్లీట్ అయితే చాలు మీరు ఏంటంటే పై కాయిన్స్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చు.